హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మా పక్కింటివాడు కారు కొన్నట్లున్నాడే, ఎలాగైనా అది చెడిపోవాలి దేవుడా. నాకంటే జూనియర్ని మా బాస్ మెచ్చుకుంటాడా? ఎలాగైనా ఆ జూనియర్ గాడికి ఇవాళ బాస్తో తిట్టించాలి. ఏంటి, నా ఫ్రెండ్ కొడుకు అమెరికా వెళ్తున్నాడా? అయితే నా కొడుకు ఉన్నాడు ఎందుకు, దేనికి పనికిరాడు. ఇలా చాలామంది అసూయతో బాధపడుతూ ఉంటారు. సొంత స్నేహితుడు బాగుపడినా ఓర్చుకోలేరు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఇలాగే అసూయపడుతున్నావా? అయితే ఇది విను. కొడుకు కోసం రాముడిపై కైకేయి పెంచుకున్న అసూయ ఆమెను విధవగా మార్చింది. నిజమే కదండి. కృష్ణుడి పైన శిశుపాలుడు పెంచుకున్న అసూయ అతడి మరణానికి కారణమైంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అసూయ. అది నిన్ను నువ్వే నాశనం చేసుకునేలా చేస్తుంది, గుర్తుపెట్టుకో. అందుకే అసూయను వదిలిపెట్టి మంచి మార్గంలో ప్రయాణించు. అవతలివాడు నీకంటే గొప్పవాడు అయితే వాడి గొప్పతనాన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ స్ఫూర్తితో నువ్వు వాడిలా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించు. వాడికంటే గొప్పవాడివి కావాలని మాత్రమే కలలు కను. కానీ వాడి ప్రతిభ చూసి ఎప్పుడు అసూయ పడుతూ వాడిని ఎలాగైనా దిగజార్చాలి, వాడిని కించపరచాలని ప్రయత్నించకు. అయితే అది వాడిని కష్టపెట్టకపోగా నీకే అంతులేని నష్టాలను మిగులుస్తుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని చివరికి చిత్తు కాగితం కంటే వ్యర్థంగా మారుస్తుంది. నిజమే కదండి. అలాగే అన్నా, నువ్వు గొప్పవాడివన్నా, అయ్యా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరయ్యా అని నువ్వు గనుక ఎదుటి వాళ్ళని పొగుడుతూ వాళ్ళ ముందు చేతులు కట్టుకుని బానిసలాగా బతుకుతూ ఉన్నావా? వాళ్ళు చేసే అవమానాలను సహిస్తూ భరిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఎప్పటికీ పైకి ఎదగలేరు. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా, నీకంటే ఎంతటి ప్రభావవంతుడైనా సరే, వాడికంటే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువగా చేసుకోవద్దు. నీ విలువను నువ్వే దిగజార్చుకోవచ్చు. వాడి అహంకారాన్ని భరిస్తూ నిన్ను నువ్వే కించపరుచుకోవాల్సిన కర్మ ఏమీ పట్టింది నీకు? నిన్ను అవమానించిన వాడి అహంకారాన్ని దెబ్బకొట్టి పాతాళానికి అణిచివేయడం ఎలాగో ఆలోచించు. అంతేకాని ఎవడో గొప్పతనాన్ని పొగుడుతూ ఎంతకాలం వాడి కాలి కింద చెప్పులా పడి ఉంటావు? అన్నా, అయ్యా అంటూ చుట్టూ తిరుగుతావు. నీ విలువను నువ్వే భూస్థాపితం చేసుకుని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని అవతలి వాళ్ళ కింద జీవోత్సవంలా బ్రతికే కంటే నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రాణాలు వదిలేయ్. అయితే ఈ భూమి మీద ఎవ్వడూ పుట్టుకతోనే ప్రతిభావంతుడు కాదు, అసమర్థుడు అంతకంటే కాదు. సాధన చేసిన వాడు సాధకుడు అవుతాడు. యుద్ధంలో పోరాడి గెలిచినవాడు వీరుడు అనిపించుకుంటాడు. నీలో ఉన్న సాధకుడిని నిద్రలేపు. ఆఖరి రక్తపు బొట్టు వరకు పట్టుదలతో పోరాడు. అలాగే అప్పుడు నువ్వు చేరుకునే స్థాయిని చూసి నిన్ను అవమానించినా నువ్వు పనికిరావు అన్నవాడే సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ క్షణం వాడి ప్రతిభ సిగ్గుతో తలదించుకుంటుంది. వాడు ఏంటి, నిన్ను చూసి ఈ సమాజం నీకు బ్రహ్మారాధం పట్టుతుంది, నీకు జేజేలు పలికేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో. వాడు నన్ను అవమానించాడు, ఇక జీవితంలో మళ్ళీ వాడి ముఖం చూడను అని బాధపడుతున్నావా? ఒక్క మాట చెబుతున్నా విను. జీవితంలో నిన్ను ఒకరు అవమానించారు అని బాధపడకు. నిన్ను ఒకరు అవమానించారు అంటే నీ విలువను గుర్తించే స్థాయి వారికి లేదని అర్థం చేసుకో. అయితే అందుకే వాళ్ళు వాళ్ళ స్థాయికి తగినట్టు నిన్ను అవమానించారు. అంతేకాని నువ్వు వాళ్ళకంటే ఎందులోనూ తక్కువ కాదని గుర్తుపెట్టుకో. నిజానికి ఈ భూమి మీద ఎవరికంటే గొప్పవాళ్ళు కాదు. ఒకరు పురాణాలు చదివి జ్ఞానులు అయితే మరొకరు సకల శాస్త్రాలు నేర్చుకున్న పండితులు అయి ఉంటారు. ఒకరు లక్షలు సంపాదించిన లక్షాధికారులైతే మరొకరు కోట్లు సంపాదించిన కోటీశ్వరులుగా మారుతారు. అందుకే ఎవరికంటే గొప్పవారు కాదు. అది తెలియకుండా ఎవరైనా నిన్ను అవమానించారు అంటే మౌనంగా ఒక చిన్న చిరునవ్వుతో వారి ముందు నుంచి పక్కకి వెళ్ళిపో. కానీ ఆ అనుక్షణం నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడడం పైన దృష్టి పెట్టు. అదే నిన్ను వారి అంచనాలకు మించి అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే నీ ముందు మోకరిల్లి
నీ సహాయం కోసం నిన్ను బ్రతిమలాడతారు అనే విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, అలాగే నువ్వే క్రియ. వాడు ఎవడో ఏదో చేశాడు, వీడు ఎవడో ఏదో చేశాడు, అందుకే నేను ఇలా అయిపోయాను అని చూస్తూ కూర్చోవడం ఇకనైనా మానుకో. నీ జీవితం ఎవరి చేతుల్లోనూ ఉండదు, అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఒక్కడివే కష్టాల్లో ఉన్నావా? నీకంటే నరకం అనుభవించే వాళ్ళు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళు నీలా దిగులు పడి కూర్చోలేదు. అలుపనేది లేకుండా అనుక్షణం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు ఎందులో తక్కువలే? అయితే బ్రతికున్నంత వరకు నీ గెలుపు పోరాటం ఆపకు. ఇక నేనింతే, నా బతికింతే, దేవుడా నా తలరాత ఇలా రాశాడు అని ఏడుస్తూ కూర్చోకు. నీ కష్టాలకు నష్టాలకు ఇతరులను బాధ్యులుగా చూపించి నీ తలరాత నుంచి తప్పించుకుని పారిపోకు. నువ్వు తలుచుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మార్చుకోగలవు. గుర్తుపెట్టుకో, నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకొని అనుకున్నది సాధించగలవు. ఇకనైనా కొత్త జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టి అత్యున్నతంగా జీవించడం నేర్చుకో. లేదంటే కనీసం అలా జీవించడానికి అయినా ప్రయత్నించు. అయితే వాడు నా ఫ్రెండ్ కదా, ఇది తప్పు అని చెబితే వాడు నన్ను వదిలి వెళ్ళిపోతాడు ఏమో అని నువ్వు ఎప్పుడు అయ్యో ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని చెబితే ఏమైనా అనుకుంటాడేమో అనుకుంటూ అనవసరంగా ఇబ్బంది పడుతూ మొహమాటంతో బతికేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అవతలి వ్యక్తి ఏమైనా అనుకుంటాడేమో, మనసు బాధ పెట్టుకుంటాడేమో అని నీలో నువ్వే బాధపడుతూ నిజాన్ని దాచిపెట్టవద్దు. అది నిన్ను బాధ పెట్టడమే కాదు, వాళ్ళని కూడా అసమర్థులుగా మార్చేస్తుంది. నిన్ను నువ్వు మార్చుకోగలిగినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యం లభిస్తుంది. లేకపోతే ఆ అబద్ధాలలోనే మగ్గిపోతావు. అనవసరమైన సమస్యల్లో చిక్కుకొని ఎందుకు పనికి రాకుండా పోతావు. అందుకే ఎప్పుడు అందంగా ఉండే అబద్ధాలను నమ్ముకోకు. నిష్కరంగా ఉన్న నిజాలని నమ్మి ముందడుగు వేయి. నీ నిజాయితీని గుర్తించిన వాళ్ళే నీతో ఉంటారు. లేకపోతే అందమైన అబద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో, అలాంటి వాళ్ళు నీ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడరు. అలాంటి వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళని దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉండిపోవద్దు. అది నీ నిజాయితీని కూడా గాయపరుస్తుంది. గుర్తుపెట్టుకో, భర్త ప్రేమ లేని ఆడది బతుకుతుంది, కానీ బతికున్న జీవోత్సవంలా బతుకుతుంది. అయితే తన కోసం కాదు, తన కడుపున పుట్టిన పిల్లల కోసం. అలాగే ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి ఆమె భర్త కారణం అవుతాడే తప్ప తనంతట తాను నాశనం కావాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు. ఒక పెళ్ళైన ఆడదానికి ప్రాణంలా చూసుకునే భర్త తోడు అయినా ఉండాలి. లేదంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులు అయినా ఉండాలి. చిన్నతనంలో అమ్మ నాన్నల కోసం బ్రతికి, పెళ్ళయ్యాక భర్త కోసం బ్రతికి, అలాగే పిల్లలు పుట్టాక వాళ్ళే లోకంగా బ్రతికి, ఇలా బ్రతికినంత కాలం ఒకరి కోసమే బ్రతుకుతున్న ఆడవాళ్ళకి ఈ సమాజం ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? ఆడదానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని. నిజమే కదండి. ఆయన ఒకప్పుడు గొప్పగా బతికిన వాడేరా. అలాగే అప్పట్లో ఆయన చేతికి ఎముక ఉండేది కాదు. అయ్యా అని ఎవరు పిలిచినా తన దగ్గర ఉన్నదంతా దానం చేసేవాడు. అలా చేసి చేసి ఇప్పుడు ఇలా తయారయ్యాడు అని కొంతమంది పిచ్చివాళ్ల గురించి, పేదవాళ్ల గురించి, యాచకుల గురించి ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే నువ్వు కూడా దానం చెయ్యి. కానీ ఎవరైనా ఆకలితో ఉంటే భోజనం దానం చేసి వాళ్ళ ఆకలి తీర్చు. అలాగే కన్నీళ్లతో ఉంటే వాళ్ళ బాధని తీర్చివెయ్యి. కష్టంలో ఉంటే చెయ్యి అందించి వాళ్ళ అవస్థను దూరం చెయ్యి. ఎందుకు అంటే ఈ భూమి మీద మనిషి మాత్రమే చెయ్యగల గొప్ప కార్యం అది ఒక్కటే. ఎందుకంటే దానం విలువ తెలిసినవాడు కాబట్టే కర్ణుడు తన శరీరాన్ని చీల్చి మరీ కవచ కుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసిన
వామనుడికి దానమయ్యాడు బలిచక్రవర్తి. కేవలం ఒక పావురాన్ని కాపాడడానికి ఏకంగా తన శరీరాన్ని ముక్కలు చేసి సమర్పించాడు శిబి చక్రవర్తి. అయితే దానం ఎంత గొప్పదైనా అది మూర్ఖులు, అసమర్థులు, అనర్హులు చేరితే మాత్రం అపాత్ర దానంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మూర్ఖుడు తనకు లభించిన దానం ప్రేమతో సాధించాను అని భ్రమపడతాడు. ఆ భ్రమ అతడిని మరింత మూర్ఖత్వంలోకి నెట్టేస్తుంది. అలాగే అసమర్థుడు దానంగా అందించి అయాచితంగా లభించింది అని అనుకుంటాడు. మళ్ళీ అలాంటి దానాల కోసమే ఎదురు చూస్తూ కాలం గలిపేస్తాడు. కానీ తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నించడు. అలాగే అనర్హుడు కూడా తనకు లభించిన దాన్ని ఉపయోగించుకోలేకపోగా ఎవరికీ కూడా పనికి రాకుండా వ్యర్థం చేసేస్తాడు. అలాంటి దానాలు వారినే కాకుండా నిన్ను కూడా దెబ్బతీస్తాయి. మరి ఇలాంటి దానాలు మీరు ఎప్పుడైనా చేశారా? చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి, అలాగే మనం సక్సెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఛేదించాలి అనే దాని గురించి, మనకు ఎదురయ్యే సమస్యల గురించి ఎలా ఛేదించాలి అన్న దాని గురించి ఏం చెప్పబోతున్నారు, ఏ మంచి వాక్యాలను, ఏ మంచి నీతిని చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.